సైన్యములకు అధిపతికి యెహోవా, ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా దావీదు గారి పట్ల అద్భుతాలు చేశాడు. సంసోను గారి పట్ల దేవుడి యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మనే దేవుడు కార్యం జరిగించాడు. 5,000 మందిలో ఆహారం లేకపోతే కష్టంతో నష్టంతో బాధపడుతున్న, ఆకలితో బాధపడుతున్న ఆ సమాజానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా 5,000 మందికి సరైన ఆహారం, తృప్తికరమైన ఆహారం దొరికింది. ప్రియ సహోదర సహోదరి, ఈరోజు నీ దగ్గర ఏం లేకపోయినా దిగులు పడకు, భయపడకు, జడియకు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నీ దగ్గర ఉంటే నీ జీవితంలో ఏం లేకపోయినా పర్లేదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అయ్యో సహోదరి, అయ్యో సహోదరుడా, ఏమి లేదు, ఎవరు లేరని బాధపడుతున్నావా? ఇది ఉంటే బాగున్నా, అది ఉంటే బాగున్నా ఆలోచన చేస్తున్నావా? ఏమి ఉన్నా లేకపోయినా నీ దగ్గర దేవుడున్నాడా లేడా ఆలోచన చేసుకో. ఆయనకి సరిసాటి ఎవరు లేరు ప్రియులారా. ఆయన నీ దగ్గర ఉంటే నీకు సర్వ సమృద్ధి, నీ సమస్యల మీద విజయము, నీ సమస్యల మీద నీకు అధికారం ఉంటుంది. నువ్వు సులువుగా సాధించుకోగలవు. ప్రతి విషయంలో ఆత్మీయంగా కానీ, ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ, లేకపోతే మానసికంగా కానీ ఎటువంటి అవసరం నీకు కలిగినప్పటికీ, అది అసాధ్యమైనప్పటికీ దేవుడు నీకు తీర్చిదిద్దుతాడు. దేవా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నాలోకి రా నాయనా అని నువ్వు కోరుకో. ఈ రోజున ప్రేమగల తండ్రి, దయగల రాజా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి హృదయంలో కూడా మీరు మీ రాజ్యాన్ని ఏర్పాటు చేయండి. మీరు కొలువై ఉండండి తండ్రి. ప్రతి అవసరాలను తీర్చండి నా ప్రభువా. సహాయం చేయండి. ఆత్మీయంగా, ఆర్థికంగానే, శారీరకంగానే బిడ్డలను దీవిస్తున్నాను తండ్రి. యేసుని నామములో సకల దీవులు ప్రకటిస్తున్నాను నేను. మహిమ గంట ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసు నామమును బట్టి అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందేశాన్ని మీరు విన్నారు కదా. మీరు దేవుని చేత, దేవుని మాట చేత బలపరచబడాలని మీరు నిజంగా విశ్వసించినట్లయితే మీరు మాకు ఫోన్ చేసి, అయ్యా వాక్యం చాలా బాగుంది, మా జీవితాలను బలపరిచింది, మా అనుమానాలను తీర్చింది, ఈ రోజున దేవుడు నాతో మాట్లాడినాడు అని ఒక్క ఫోన్ కాల్ కానీ, ఒక ఉత్తరం కానీ మాకు రాసినట్టయితే, మాకు చేసినట్టయితే మేము కూడా మీతో కలిసి జీవము కలిగిన దేవుని, ఆ మహాదేవుని, ఆ గొప్ప దేవుని మేము కూడా మీతో పాటు స్తుతిస్తూ ఆరాధించడానికి సిద్ధ మనసు కలిగిన వారమై ఉన్నాము అని మీరు మర్చిపోకండి. మీరు పొందుకున్న ఆత్మీయ మేలు మాకు తెలియజేయండి. అలాగే ఎటువంటి ప్రార్థనా సహకారాలు కావాలనుకున్నప్పటికీ కూడా మీరు మమ్మల్ని సంప్రదించండి. మేము అనేక రీతిలుగా దేవుని యొక్క మాటల్ని మేము ప్రకటిస్తున్నాం. టీవీ ద్వారా, అలాగే వీధి కూటాల ద్వారా, స్వస్థ కూటాల ద్వారా, లేక అనాథలకు సహాయం చేయడం ద్వారా, విధవరాలకు సహాయం చేయడం ద్వారా, టెలివిజన్ పరిచర్య ద్వారా, లేకపోతే